రఫ్ అండ్ టఫ్ బ్రీడ్. ఇది వానకు కూడా బయటే ఉంటాయి, ఎండకు కూడా బయటే ఉంటాయి, ఇంకా చలికాలం కూడా బయటే ఉంటాయి. రేటు దగ్గర ఒక షెడ్ లేదు, కన్స్ట్రక్షన్ చేయలేదు, కానీ బర్రె తీసుకుపోయి మేపాలి అంటే ఈ బ్రీడ్ మేపొచ్చు వాడు. బన్నీ సూటబుల్ అయితే. అవును, దానికి షెడ్ కి అవసరం లేదు, ఏం లేదు, ఇట్లా కూడా మేపొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. పొద్దుగాలం నుంచి వాన పడుతుంది, ఆపుతుంది, ఆపుతుంది, కానీ బయటనే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం కాలేదు, ఇది కూడా తింటున్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా పెడితే కూడా తింటాయి. అచ్చా, దీనికి మనం సొప్ప అయితే ఇది కుట్టి మనం చాప్ చేసి వేస్తాం ముర్రాకు స్పెషల్ గా, దీనికి అట్లానే సొప్ప వేస్తే తినేస్తాయి. అట్లానే సూపర్ నెపియర్ చేసే వరిగడ్డి వేస్తే అట్లానే తింటాయి, చాప్ కటర్ కి అవసరం పడదు. సో డిఫరెన్స్ అంతేనే. కానీ ఈ 3 బ్రీడ్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ఎక్కువ పాలిస్తే ఎక్కువ కాలం ఇస్తాయి, అందుకోసం ఈ బ్రీడ్స్ కు వెళ్ళాలి, 3 బ్రీడ్స్ కు వెళ్ళాలి. ఏ బ్రీడ్ కు వెళ్ళండి మీ ఇష్టం, అర్థమైంది కాదు అనుకో. నేను ఒక పెద్ద రేటు ఉన్నా, లేకుంటే మంచి డబ్బులు మంచి ఉన్నారు అనుకో, నేను బనీ తీసుకుపోవడానికి నేను 10 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే ఎవరైనా వస్తే ఏం రాబోయి చిన్న చిన్న బర్రెలు తీసుకొచ్చినావు, అది సరిగా మేపే బర్రెలు లేదు, అది సరిగా తిని ఉంటాయి. సో అది రిచ్ ఫ్యామిలీ అనుకో, ఇది పూర్ ఫ్యామిలీ అనుకో, అర్థమైంది కదా, అంతే డిఫరెన్స్ ఉంటాయి. పాలైతే అదే వస్తాయి తమ్ముడు, దానికి ఏం లేదు. కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఎక్కువ అంటే జాఫ్రాబాదీ ఫస్ట్ వస్తాయి, సెకండ్ ముర్రా వస్తాయి, థర్డ్ బనీ వస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ డైరీ ఫార్మ్ రంగంలోకి వచ్చే వాళ్ళంతా కూడా ఎంతసేపు ఈ జాఫ్రాబాదీ అని హెవీ. అంటే యాక్చువల్ గా అంటే 1% వాళ్ళు కేంద్రం పోస్తున్నారు, 1% ఎక్కువ చూస్తారు. జాఫ్రాబాదీలో 1% ఎక్కువ ఉంటాయి. అందుకే అంటే ఎందుకు తేడా ఏంటి అసలు? బ్రీడ్ డిఫరెన్స్ ఉన్నాయి, బ్రీడ్ కి తేడా. సేమ్ ఫీడ్ కూడా సేమ్ ఇస్తారు కదా, వాటికి కూడా అదే ఇస్తారు కదా, కానీ తేడా వస్తాయి. బ్రీడ్ లో 1% తేడా ఉంటాయి. 2% ఎక్కువ జాఫ్రాబాదీకు అంటే దాని తక్కువనే 1% తక్కువ ముర్రాకు అయితే, ఇంకా 1% తక్కువ అంటే మనీగా అయితే. కానీ ఇది రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ అనుకో. నువ్వు ఒక్క రైతు ఉన్నాడు, నీ దగ్గర భూమి లేదు, ఏం లేదు, ఇంటికాడ కట్టి నువ్వు పాలు తీసుకొని కొంచెం ఆదాయం ఉంచుకోవాలి అంటే మార్నింగ్ ఇది ఎక్కడైనా తీసుకుపోయి మేపి తీసుకువచ్చిన తర్వాత దానాలు వేసుకొని మేపవచ్చు. ఒక ఊర్లో కూడా చూస్తే పెద్ద మనుషులు కూడా ఉన్నారు, చిన్న మనుషులు కూడా ఉన్నారు. కొంతమంది దగ్గర భూమి ఉన్నది, కొంతమంది దగ్గర భూమి లేదు. భూమి లేకున్న పర్సన్ కూడా వాడు కూడా ఇంటి ఉన్నది, పిల్లలు ఉన్నది, అంతా ఉన్నది, అంతా ఖర్చులు వెళ్ళాలంటే బనీకి వెళ్ళొచ్చు ఈజీగా. సో బనీ నా దగ్గర అయితే స్పెషల్ గా బనీ అంటే ఎక్కువ డిమాండ్. యాక్చువల్ గా అంటే తెలుగు ఇద్దరు రాష్ట్రంకి నేను ఇంట్రడ్యూస్ చేసిన బనీ.